హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. ఈరోజు మన సునీస్ కుక్ బుక్లో మిర్చి మసాలా బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బాగా చల్లగా ఉన్న టైంలో ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని తింటుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఓకే, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఇలా మంట కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి పచ్చిమిర్చికి. ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత మీకు ఇష్టం అనుకుంటే గింజలు ఉంచేసుకోవచ్చు, లేదంటే గింజలు తీసేసుకోవచ్చు అండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఫ్లోర్ తీసుకున్నాను, శనగపిండి. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి పిండిలో. అలాగే ఒక టీ స్పూన్ వరకు వామ్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నింటినీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి బజ్జీలు కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి జారుగా అయ్యే ఛాన్స్ ఉందండి. కాబట్టి మనం కలుపుకుంటూ కొద్దిగా కావాల్సిన వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా సరిపోకుంటే మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని బాగా బీట్ చేసినట్లుగా మనం పిండిని కలుపుకుంటే మనకు బజ్జీలు అనేవి చాలా బాగా పొంగుతూ అలానే సాఫ్ట్గా వస్తాయండి. పైన క్రంచీగా ఉంటే లోపల చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది బజ్జీలు వేసుకోవడానికి. ఇలా చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇప్పుడు మనకైతే ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బజ్జీలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకొని ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకుంటూ ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని. మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కదిగా నెమ్మదిగా వేసుకోండి. ఒక్కొక్కసారి ఆయిల్ చింది ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకుందాము. మనం ఈ విధంగా ఆయిల్లో వేసుకున్న బజ్జీలన్నింటినీ మంచి ఈవెన్ కలర్ వచ్చే వరకు టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం ఒక సైడ్ కాలగానే రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి మంచి ఈవెన్ కలర్లో ఫ్రై అవుతాయి. ఎప్పుడైనా బజ్జీలు వేసుకునేటప్పుడు ఇలా కొద్దిగా పచ్చిమిర్చి కనిపించేలాగా వేసుకుంటే మనకి లోపలికంటూ బాగా ఉడుకుతుందండి పచ్చిమిర్చి కూడా. లేదంటే ఒక్కొక్కసారి మనకి పచ్చిమిర్చి అనేది ఉడకకుండా అలాగనే పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం మిర్చి కనిపించేలాగానే బజ్జీలు వేసుకోవాలి. చూడండి, మనకి ఈవెన్గా చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నీ కూడాను. ఇలా ఫ్రై అయిన బజ్జీలని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందాము. ఈ విధంగా తీసుకున్న బజ్జీలని ఆయిల్ అంతా సపరేట్ అయిపోగానే మనం టిష్యూ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు సెకండ్ టైం వేసుకునేటప్పుడు ఆయిల్ని మరి కొద్దిగా హీట్ చేసుకోవాలండి. వెంటనే తీయగానే వేసుకుంటే మనకి బజ్జీలు అనేవి పొంగుతూ రావు. కాబట్టి ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి వేసుకునే ముందు కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మరోసారి వేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటిగా కావాల్సిన వరకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా వేసుకున్న బజ్జీలని మళ్ళీ కలుపుకుంటూ బాగా ఈవెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనకైతే బజ్జీలన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాము.
ఇలా కావాల్సినన్ని బజ్జీలు వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ బజ్జీలకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మనం ఇలా బజ్జీలు వేసుకునే ప్రతిసారి ఆయిల్‌ని హీట్ చేసుకోవడం వల్ల బజ్జీలకి ఆయిల్ కూడా చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఆయిల్ అనేది అస్సలు ఎక్కువ పీల్చుకోదు. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం బజ్జీలకి స్టఫింగ్ చేసుకోవడానికి మసాలా తయారు చేసుకుందామండి. మసాలా కోసం ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ తీసుకోవాలి. దీనికి కొద్దిగా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఆనియన్ పీసెస్‌కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండడం వల్ల ఆనియన్ పీసెస్‌కి చక్కగా పట్టుకుంటుందండి మసాలా అనేది. ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమానికి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి ఇందులో. కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకుంటే మరొక కొంచెం పిండుకోవచ్చు. ఇలా పిండుకున్న నిమ్మరసం కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనకి మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీలను తీసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న బజ్జీని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. మనం మసాలాని లోపలికి పెట్టుకోవాలి కాబట్టి ఇలా అన్నింటినీ కట్ చేసుకోవాలి మధ్యలోకి. ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుంటే మనకు మసాలా అనేది చక్కగా పడుతుందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా తీసుకొని కొద్దిగా బజ్జీ లోపలికి ఫిల్ చేసుకోవాలండి. ఇలా ఒకేసారి మొత్తంగా పెట్టుకోవడానికైతే మొత్తం కింద పడిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా తీసుకుంటూ ఆ హోల్ అంతా ఫిల్ అయ్యేలాగా మనం ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సినన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మరొక బజ్జీని కూడా ఫిల్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇలా కొద్దిగా తీసుకొని ఫిల్ చేసుకోవడం వల్ల మనకి చక్కగా లోపలికంటూ ఫిల్ అయిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మసాలా బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా క్విక్గా తయారు చేసి పెట్టొచ్చు. అలాగే చల్లగా ఉండే వెదర్లో ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే చాలా యమ్మీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.